నేను ఫస్ట్ ఒక నిమిషం మాట్లాడి వీళ్ళిద్దరికి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఒక ఇండిపెండెంట్ సినిమాకి టీవీ దగ్గర నుంచి ప్రెస్ దగ్గర నుంచి రావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది, ఆదరణ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. ఇది మూవీ సక్సెస్ అంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయండి కొలవడానికి. ముందు తీసినప్పుడే తెలుసు ఇది ఛాలెంజింగ్ అని, అందరు తీయొద్దని కూడా అన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ తీసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం చేసినప్పుడు యాక్టర్స్ మళ్ళీ వేరే సినిమాలకు వెళ్తారని తెలియదు నాకు. దాని తర్వాత మెయిల్, బలగం లాంటి సినిమాలు వస్తాయని తెలియదు. సో ఇప్పుడు కూడా ఇది ఒక ప్రయత్నం. ఇది కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మేబీ ఇంకా కొన్ని తీస్తారేమో ఇర్రెలవెంట్, అన్నీ ఒకే టైప్ సినిమాస్ కాకుండా ఇదొక ఎక్స్పెరిమెంట్ చేయడానికి రీజన్ అదండి. సో ఆ విధంగా కొంచెం వరకు కొంతమంది చూశారు, ఒక వరకు యాక్సెప్టెన్స్ వచ్చింది. సో అదే సక్సెస్గా భావిస్తాం. యాక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి నేను ప్రతి మీట్లో చెప్పినట్టే, నేను జనరల్గా ఇప్పుడు సుశీల క్యారెక్టర్, దాస్, ఎస్పి, రమేష్ గారు, ఝాన్సీ గారు, వీళ్ళెవరి గురించి మాట్లాడను, ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారు. ఎస్ రైటర్ నాకు అందరు యాక్టర్స్ నచ్చారు, అందరు చాలా బాగా చేశారు. ఇంత పెద్ద పెద్ద పాత్రలని మోయడం అంత ఈజీ కాదండి. అది వాళ్ళ అదృష్టం, నా అదృష్టం ఇలా కలిసి రావడం. ఎస్ అ డైరెక్టర్ నాకు అందరికన్నా ఫేవరెట్ క్యారెక్టర్ తేజది, సాగర్ పాత్ర చేసింది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటాడు, మొత్తం భుజాల మీద మోసాడు సినిమా. ఇది మిగతా యాక్టర్స్ చాలా బాగా చేశారు, కాకపోతే రైటింగ్లో కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది. సో నేను ఫస్ట్ చెప్పినప్పుడే ఏంటంటే సుశీలతో ఉన్నప్పుడు ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆమె స్ట్రాంగ్ ఇది, సో నువ్వు దాని ప్రకారంగా ఉండాలి. దాస్ అనేది నీకు ఒక మెంటర్, అతని దగ్గర తగ్గి ఉండాలి, అతను చెప్తాడు నీకు ఏం చేయాలని. సో ఈ బాడీ లాంగ్వేజ్ తీసుకురావాలి. మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, మళ్ళీ జాబ్ చేయడము. సో మీకు ఇంకొక వేరియేషన్ కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత జైలుకి వెళ్తాడు, అక్కడ చీకటి కట్టులో పడిన తర్వాత అప్పటి వరకు నాకు తెలియదు అది ఇదని ఫుల్ 100% యాక్సెప్ట్ చేస్తాడు, నా వల్ల 23 మంది చనిపోయారని. అప్పుడు మీరు చూస్తే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వేరేలాగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ విక్టిమ్ని కలిసినప్పుడు ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఒక మోర్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ టైంకి ఇంత చేయడము, ఈ సినిమా అంతా భుజాల మీద పోయడము, ఇది చాలా కష్టమైన పని అండి. బట్ ఉండొచ్చు చిన్న చిన్న ఫ్లాస్ అక్కడిక్కడ, బట్ డైరెక్టర్గా అయితే ఫస్ట్ నాకు అన్నిటికన్నా నచ్చింది. నేను నమ్మాను, ఆ నమ్మకం నిలబెట్టాడు. సో ఐల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు తేజ ఫర్ డూయింగ్ దిస్. ఇంకా తన్మయ్, పవన్, రమేష్, దాస్ క్యారెక్టర్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అది ఇలా కలవడం అనేది జస్ట్ అదొక లక్, వీళ్ళ ప్రయత్నము, నా అదృష్టం, అంతే అండి.